రాష్ట్రంలోన అసలు ఎలాంటి దారుణమైన పరిస్థితులు నెలకొంటున్నాయో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం చూస్తున్నారు. నిన్న ఒక మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు నిన్న పొద్దున నుంచి నిన్న అర్ధరాత్రి వరకు ఆయన మీద ఏ రకమైన దాడులు జరిగినాయి, ఏ రకమైన గుండాయిజము, ఏ రకమైన రౌడీయిజము చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లోన కూటమి నాయకులోనంటే నిన్న ప్రత్యక్షంగా ప్రజలు చూస్తూనే ఉన్నారు. పొద్దున్న 10-10:30 నుంచి స్టార్ట్ చేశారు టీడీపీ గుండాలు. ఏ రకంగా స్టార్ట్ చేశారు? మీరు ఒక మాట చెప్పారు, కలియుగ దైవమైన ఆ వెంకటేశ్వర స్వామి మీద ఒక కుట్రపూరితమైన ఆరోపణ జగన్మోహన్ రెడ్డి గారి మీద చేశారు. అది సిబిఐ ఈరోజు పూర్తి నివేదిక అందజేయడం జరిగింది. ఎలాంటి అందులోన జంతువుల కొవ్వు కానీ, ఫిష్ ఆయిల్ కానీ, యానిమల్స్ ఫ్యాక్ట్ కానీ అందులో కలవలేదు అని సిబిఐ పూర్తి స్థాయిలో హర్యానాలోన ల్యాబ్లోన, అలాగే గుజరాత్లో ఉన్న ల్యాబ్లోన పూర్తి స్థాయిలో రిపోర్ట్ అన్నది ఇవ్వటం జరిగింది. కానీ మీరు బిమ్మిని తమ్మిని చేసే విధంగా ఈరోజు కూడా సిబిఐ పూర్తి స్థాయిలో నివేదిక ఇచ్చినా కూడా ఆ నివేదికను కూడా ఈరోజు మీరు మసిపూసి మారేడుకాయ చేసి ప్రజలకేదో అబద్ధాలు చెప్పాలి, ఇంకా మేము దొరికిపోయాము, ఇంకా మేము ఏమార్చుకొని తిరగాలి అన్న ఒక ఉద్దేశంతో డైవర్షన్ చేయడానికి, కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని పిచ్చోళ్ళు చేయడానికి, డైవర్షన్ చేయడానికి మాత్రమే నిన్న అంబటి రాంబాబు గారి మీద జరిగిన దాడి. దీనికి సూత్రధారులు, పాత్రధారులు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, రెడ్ బుక్ మంత్రి నారా లోకేష్ గారు కానివ్వండి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి. ఇంత దారుణమైన రాజకీయాలన్నది గతంలో ఏనాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఏనాడు కనీవిని ఎరగలేదు.